తెలంగాణ రాష్ట్ర మంత్రి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హాట్ కామెంట్ చేశారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ధరణి పోర్టల్ను రద్దు చేస్తాం, రానున్న రోజుల్లో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొస్తాం, ప్రతి ఒక్కరికి కూడా సౌలభ్యంగా ఉండే విధంగా ఆర్ఓఆర్ చట్టం రూపొందించి ప్రజలకు రైతాంగానికి మేలు చేస్తామని చెప్పి హాట్ కామెంట్ చేసిన నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రులు పొంగులేటి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖలు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అందులో ముఖ్యంగా ప్రధానంగా రెవెన్యూ అంశానికి సంబంధించి చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో ఉన్న ధరణికి సంబంధించిన సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి, ఎక్కడైనా సరే పేదలకు ఇబ్బందులు కాకుండా చూడాలి. దీనికి అందరికి సంబంధించి ఎవరైనా సరే తమకు భూమి తమ పేరు మీద పట్టా కాలేదంటే ఏంటి సమస్య అని పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులను, స్థానికంగా ఉండే ఆర్డీఓలను, సబ్ కలెక్టర్లను అడిగి తెలుసుకున్న పరిస్థితి. ఎందుకు మీరు తిరస్కరిస్తున్నారు, ఎవరైనా పేద ప్రజలు ఎవరైనా ఉంటే వారికి ఉన్న సమస్యలు ఏంటి, వారిని ఎందుకు తిరస్కరించే అవకాశం వచ్చిందని చెప్పి హాట్గా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఏదైతే దీనికి అందరికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ సమస్యలన్నీ త్వరితగతిన పరిష్కరించాలి. దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ పేద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, సామాన్య చిన్న సన్నకారు రైతులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా వారికి సంబంధించిన భూములన్నీ కూడా ధరణి పోర్టల్లో ఉండే విధంగా చూసుకునే విధంగా, వారి పేర్ల మీద ఉండే విధంగా అధికారులు పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎక్కడైనా సరే కింది స్థాయి రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పి జిల్లా కలెక్టర్ను, అదేవిధంగా స్థానికంగా ఉండే ఆర్డీఓలను ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా సరే ప్రభుత్వ భూములు ఉన్నప్పుడు వాటిని పూర్తిగా ఎవరైనా కబ్జా చేస్తే వాటిని పూర్తిగా తీసుకొని ఫెన్సింగ్ చేసే బాధ్యత కూడా జిల్లా కలెక్టర్దే అని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పారు. దీనికి అందరికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన పొంగులేటి హాట్ కామెంట్ చేశారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వము ధరణి పోర్టల్ తీసుకొచ్చింది, అప్పుడున్న చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అప్పుడున్న ముఖ్యమంత్రి, ప్రస్తుత మాజీ సీఎం కేసీఆర్ రూపొందించిన ధరణి పోర్టల్ వాళ్ళు ఇద్దరు అనుకొని ఏదో వచ్చింది రైతులపై నెట్టారు, రైతుల నెత్తిన రుద్దారని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. దీనికి అందరికి సంబంధించి రానున్న రోజుల్లో తెలంగాణలో ఆర్ఓఆర్ చట్టం తెస్తాము, ఆర్ఓఆర్ చట్టం ద్వారా రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా తెలంగాణనే రోల్ మోడల్ ఉండే విధంగా ఆర్ఓఆర్ చట్టాన్ని రూపొందిస్తున్నామని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు తెలంగాణలో ఉన్న ఆర్ఓఆర్ చట్టాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా మేము తయారు చేస్తాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న ఆర్ఓఆర్ చట్టం, ఏదైతే భారత రాజ్యాంగం ఎలా ఉందో అలాంటి చట్టాన్ని, ఏదైతే ఆర్ఓఆర్ చట్టాన్ని అలాగే తీసుకొస్తాం. ఆర్ఓఆర్ చట్టంలో ప్రతి ఒక్కరు ఏదైతే భగవద్గీతలో ఉన్న అంశాన్ని కానీ, మైనార్టీలు నిర్వహించే ఖురాన్ కానీ, క్రిస్టియన్స్ అతిగా మొక్కే భగవద్గీత కానీ, వీటన్నింటిని కూడా ఎలాంటి అంశాలను ప్రతి ఒక్కరు దాన్ని పూజిస్తారు. అదేవిధంగా ఆర్ఓఆర్ చట్టాలని రూపొందించినాం, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆర్ఓఆర్ చట్టాల్లో ఉన్న అంశాలని తీసుకునే విధంగా తయారు చేశామని అలాంటి హాట్ కామెంట్ చేసిన నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకొని చెప్పచ్చు. జిల్లాకు సంబంధించిన రెవెన్యూ అధికారులను పూర్తిగా ప్రశంసించారు. ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా పూర్తి స్థాయిలో ధరణి పోర్టల్లో ఉన్న సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి, ఎక్కడ పెండింగ్ లేకుండా చూడాలని చెప్పిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులని జిల్లాకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించడం రాష్ట్ర మంత్రి ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశంసించిన ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పాలి. మరోవైపు జిల్లాలో ఉన్న పెండింగ్ డబుల్ బెడ్రూమ్లు, ఏవైతే గత ప్రభుత్వము 10 ఏళ్లుగా నిర్లక్ష్యం వహించి అల్లుడు వస్తే ఎక్కడ కాలు చాపాలి, కూతురు ఎక్కడ పడుకుంటుంది, కొడుకు ఏడ పడుకుంటున్నాడు, కోడలు ఏడ పడుకుంటుంది, ముసలోళ్ళు అత్త మామలు తల్లి తండ్రి ఎక్కడ పడుకుంటారనే కోణంలో అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అన్న మాటలకు అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ నిర్మించింది. కానీ నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో నిజామాబాద్ నగరంలో ఎక్కడ కూడా పంపిణీ జరగలేదు. అందువల్ల ఆ డబుల్ బెడ్రూమ్లు త్వరితగతిన పంచి పేదలకు అందజేయాలనే ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దసరాలోపే పేద ప్రజలకు, అర్హులైన వారందరికీ డబుల్ బోనంజా అనే విధంగా కూడా ఆయన హామీ ఇచ్చారు. దసరాలోపే ఏదైతే నిర్మాణం జరిగి పూర్తి స్థాయిలో పంపిణీకి ఉన్న డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయాలని చెప్పి సమీక్షా సమావేశంలో చెప్పారు. దానికి అందరికి సంబంధించి ఏదైతే జిల్లాకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ అంశం తెరపైకి వచ్చినప్పుడు జిల్లాలో డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్లు అయితే నిజామాబాద్లో నగరంలో నిర్మాణం అయ్యాయి, పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. కానీ అక్కడ పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే డోర్లు కానీ, దర్వాజాలు కానీ, దానికి అందరికి సంబంధించి తలుపులు, కిటికీలు
కరెంటు వైరింగు, అదేవిధంగా సివరేజ్కి సంబంధించి తాగునీటికి సంబంధించిన అంశాలను పూర్తి స్థాయిలో దసరాలోపే పూర్తి చేయాలి. అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం దిశగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ సమయంలో పూర్తిగా అధికారులు అయితే అప్రమత్తం చేశారు. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఎక్కడైనా సరే పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ పూర్తి స్థాయిలో పనిచేసి దానికి అందరికీ కూడా పేద ప్రజలకు అర్హులైన ప్రతి ఒక్క పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పి జిల్లా కలెక్టర్కు సూచించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అదే కోణంలో కూడా పూర్తిగా డబుల్ బెడ్రూమ్లు అయితే డబుల్ బోనంజా దసరాలోపే పేద ప్రజలందరినీ పంపిణీ చేయాలి. జిల్లా ఇన్ఛార్జి మంత్రి కనసన్నల్లో ఇది జరగాలి. ఆ ఇన్ఛార్జి మంత్రి పూర్తిగా బాధ్యతలు వహిస్తారు. వారే దీనికి అందరికి సంబంధించి పంపిణీ చేస్తారు. ఏదైనా సరే గతంలో డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన ఏదైతే లబ్ధిదారులను ఎంపిక చేశారో అందులో అత్యంత పేదవారు ఎవరైతే వారందరినీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఎవరైనా సరే పింక్ చొక్కా వేసుకున్న వారికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారో వాటన్నింటినీ కూడా తీసేస్తాం. అర్హులైన పేదవారందరికీ పట్టాలు ఇచ్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ పని జరుగుతుందని చెప్పారు. ఇందిరమ్మ రాజ్య స్థాపన ధ్యేయంగా ఇలాంటి పనులు డబుల్ బెడ్రూమ్ దసరాలోపు డబుల్ బోనంజా ఇస్తామని చెప్పి మంత్రి పొంగులేటి చెప్పిన నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుని చెప్పి మరోవైపు జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదల కోసం వైద్యం అందించే పేదాసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి అక్కడ మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ప్రయత్నాలు చేయాలి. అక్కడ ఉన్న స్టాఫ్ను త్వరితగతిన రిక్రూట్ చేసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్కు సూచించారు. ఏవైనా ఇబ్బంది ఉంటే మాకు తెలపండి. దాని ద్వారా ఏదైతే అవుట్సోర్సింగ్ ద్వారా పూర్తి స్థాయిలో రివ్యూ ఏదైతే ఉద్యోగులను డాక్టర్లను నియమించుకోవచ్చు అనే పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్కు ఆదేశాలు అందించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో జిల్లా ఆసుపత్రికి సంబంధించి ఏదైతే రాష్ట్రంలోనే గాంధీ హాస్పిటల్ తర్వాత నిజామాబాద్ ఆసుపత్రి పేరుంది. గాంధీ ఆసుపత్రిలో ఉన్న ఓపీని దాటి గత వారం రోజుల నిజామాబాద్ ఆసుపత్రి పనిచేస్తున్న నేపథ్యంలో పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి జిల్లాకు సంబంధించిన అధికారులని వైద్య అధికారులను ఆసుపత్రి సూపరింటెండెంట్ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశంసించారు. అదే కోణంలో కూడా పూర్తి స్థాయిలో జిల్లాలో ఎల్ఆర్ఎస్ కానీ ప్రభుత్వ భూములు కానీ ఏవైనా సరే ఆక్రమణకు గురైతే వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఆక్రమణకు గురి చేసిన వారిపైన కేసులు నమోదు చేయాలి. ఆ భూములు ప్రభుత్వము కబ్జా చేసుకోవాలి. దానికి పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ చేయాలి. ప్రభుత్వ భూములు కాపాడే దిశగా ప్రభుత్వ అధికారులు పూర్తిగా ఫెన్సింగ్ చేయాలి. ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు కబ్జా గురి కాకుండా చూసే బాధ్యత కింది స్థాయి అధికారులది. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశాలు అందుకే నిర్వహిస్తున్నాం. దీనికి అందరికి సంబంధించి భూములను కాపాడే దిశగా ప్రయత్నాలు సాగాలి. ప్రతి ఒక్క భూమి పేద ప్రజలకు వ్యవసాయ భూములు ఎక్కడ ఉన్నాయి వారన్నిటి కూడా పంపిణీ చేసే దిశగా ప్రభుత్వం ముందస్తుగా ప్రణాళిక రూపొందిస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, వ్యవసాయానికి అనుగుణంగా పనికొచ్చే భూములు ఉన్నాయా, వ్యవసాయానికి పనికిరాని భూములు ఉన్నాయి, ఏవన్నింటినీ కూడా సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పి జిల్లా కలెక్టర్ సూచించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పూర్తి స్థాయిలో వీటన్నింటి కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించి కింది స్థాయి అధికారులతో ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి, వ్యవసాయానికి పనికొచ్చే లేవని దాని అన్నిటికీ కూడా లిస్టు తయారు చేసి త్వరితగతిన పంపించాలని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన మంత్రి పొంగులేటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండా సూర్యకాలు సమీక్షా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అందులో భాగంగా పలు అంశాలు తెరపైకి వచ్చాయి. అధికారులు కొందరిని ప్రశంసించారు, కొందరికి చీవాట్లు పెట్టిన పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.